వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వంగవీటి రాధ దారేటు. అదేంటిది, వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, మళ్ళీ ఆయన దారేటు ఏంటి అని చాలామందికి అనుమానం రావచ్చు. అంటే ఈ మధ్య కాలంలో వంగవీటి రాధా గారి మీద రకరకాల వార్తలు ప్రచారం అవుతూ ఉన్నాయి. మరి తెర వెనక ఎవరున్నారో తెలియదు కానీ పాపం ఆయన ఏదో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతున్నారంట, వైసీపీ నాయకులతో మంత్రాలు జరుపుతున్నారంట, సో కొడాల నాని వల్లభనేని వంశీ ఆయన వైసీపీకి తీసుకెళ్తున్నారంట అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొంతమంది ఇష్టానుసారంగా వంగవీటి రాధా గారి మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు కొడాల నాని గారికి వల్లభనేని వంశీ గారికి వాళ్ళకే దిక్కు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో వాళ్ళే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వారికి సీట్ ఇస్తారా లేదా, ఇచ్చినా వారు రేపు గెలుస్తారా లేదనేది వాళ్ళకే సరైనటువంటి పరిస్థితి లేదు అక్కడ. అలాంటిది వంగవీటి రాధా గారిని మరి వాళ్ళు వచ్చి మంత్రాలు జరిపి తీసుకెళ్లే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఆయన నిజంగా వెళ్ళాలనుకుంటే రైట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోన్ ఆర్ మెసేజ్ పెడితే ఆయన పక్కనుండే పిఎల్కి ఎవరికో ఒకరికి వాళ్ళు పూలబాట వేస్తారనమాట ఆయనకి. అలాంటి పరిస్థితి ఎవరు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకొని ఏ రాజకీయ నాయకుడు ఆయన రాకని వ్యతిరేకిస్తాడు? ఏ వైసీపీ ఇన్ఛార్జి ఆయన రాకని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది? అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి వంగవీటి రాధా గారికి పెద్ద వారిద్దరి మధ్య వివాదం లేదు, ఒకరి మీద ఒకరు కత్తులు తీసుకోలేదు. సరే, కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు వచ్చాయి. రంగగారి విగ్రహావిష్కరణకు సంబంధించి రాధా గారు నియోజకవర్గం వెళ్ళే క్రమంలో ఆయన అన్ని పార్టీ నాయకుల్ని, రంగగారి అభిమానులుగా ఉన్నటువంటి వారిని, అన్ని పార్టీలు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమం చేస్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైసీపీ అధినేత కాబట్టి ఆయన మీరు ఓన్లీ మన వైసీపీ ఇన్ఛార్జీలను కలుపుకొని టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మరి ఆ కార్యక్రమంలోకి వస్తే మరి మన పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నీ డైల్యూట్ అయిపోతాయని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో సో ఆ అంశం రాధా గారికి నచ్చలేదు. సో మా నాన్నగారు సంబంధించిన అభిమానులు అన్ని పార్టీల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఇన్ఛార్జీలుగా ఉన్నారు, కాబట్టి వాళ్ళ రాక నేను ఎలా వ్యతిరేకించగలని చెప్పేసి వారిద్దరి మధ్య చెడినటువంటి పరిస్థితి. అంతేగాని ఎక్కడ కూడా పెద్ద పెద్ద మైన్స్ దగ్గర, ల్యాండ్స్ దగ్గర, వందల వేల కోట్ల డీల్స్ దగ్గర రాధా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెడలేదన్నమాట. వారిద్దరికి సంబంధించినటువంటి ఇద్దరి తండ్రుల ఆశయాల కోసం ఇద్దరు రాజకీయాలకు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వేల కోట్ల డబ్బులు రాజశేఖర రెడ్డి గారు సంపాదించిపోయారు కాబట్టి అదృష్టం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మరి వంగవీటి మోహన్ రంగా గారు ఉన్న ఆస్తులు మొత్తం అమ్మి పేద ప్రజలకు పంచిపెట్టారు కాబట్టి వంగవీటి రాధా గారికి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆయన రాజకీయాలు కాస్త వెనకబడినటువంటి పరిస్థితి. ఇటీవల చూస్తే ఒక నెల రోజుల క్రితం వంగవీటి రాధా గారి కుమార్తె బారసాల ఫంక్షన్ జరిగింది హైదరాబాద్లో. ఆ ఫంక్షన్కి ఆయన చాలామందిని పిలిచారు. అందులో ప్రధానంగా వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు వాళ్ళిద్దరు వచ్చారు. అదే ఫంక్షన్కి కొత్తపల్లి సుబ్బరాయుడు గారు వచ్చారు, జంగపూడి రాజా గారు వచ్చారు, అదేదో మరికొంతమంది జనసేన ఇన్ఛార్జీలు వచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో కేవలం అంటే వంశీ, నాని ఇద్దరు ఆయన ఇంట్లో ఫంక్షన్కి రావటం అదేమన్నా పెద్ద నేరమా? అదేమన్నా నేరమా? సో కొడాల నాని, వల్లభనేని వంశీలు ఇద్దరు ఆయనకు సన్నిహితులు, పిలిచాడు, లేకపోతే పిలవపోయినా వచ్చారేమో. సో ఇంట్లో ఫంక్షన్కి వస్తే తప్పేంటి? ఎక్కడైనా ఆయన నానిని, వంశీని సేవ్ చేయాలని ఎక్కడ ప్రయత్నం చేశాడా? వాళ్ళ కేసులు కొట్టేయమని చెప్పేసి లోకేష్ గారిని కానీ టీడీపీ సీనియర్ నేతలు ఏమైనా అడిగాడా? లేకపోతే హోమ్ మినిస్టర్ గారిని ఏమైనా అడిగారా? లేదా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి నాని మీద, వంశీ మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కాస్త చూసి చూడనట్టు పోండి ఏమైనా చెప్పాడా? అదేం చెప్పలేదు కదా. వచ్చారు నాని, వంశీ. కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి మీడియా వాట్ ఈజ్ దిస్ రాదా అని చెప్పేసి ఆయన మీద పెద్ద హెడ్డింగ్ పెట్టారు. అయ్యో, ఏం చేశాడండి ఆయన అంత పెద్ద నేరం? ఏం చేశాడు ఆయన? ఏమైనా వేల కోట్లు అక్రమంగా లూటీ చేశాడా? లేకపోతే రాజధాని పేర్లతో భూములు ఏమైనా ఎత్తేసాడా? లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టుల్లో పర్సంటేజ్లు ఏమైనా కొట్టేశాడా? ఏం తప్పు చేశాడు ఆయన? అంటే మీరేంటి ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా మీకు నచ్చినట్టు ఆయన చేయాలా? మీ పార్టీలో ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడితేనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసుకుని బయటకు వచ్చాడు ఆయన. లేకపోతే 2019 వైసీపీ గవర్నమెంట్లో కీలకమైనటువంటి హోదాలో ఉండేవాడు ఆయన రాజకీయంగా. సో కాబట్టి వంగవీటి రాధా గారిని కట్టడి చేయాలి, రిస్ట్రిక్ట్ చేయాలని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ఆయన్ని కట్టడి చేయాలి అనేటువంటి ఆలోచనలో గతంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వదిలేసుకొని ప్రజారాజ్యంలోకి వచ్చారు ఆయన. సో ప్రజారాజ్యం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాతే వచ్చారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగనే రిస్ట్రిక్షన్ లేదు, మీ నాన్నగారి విగ్రహావిష్కరణకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు రావడానికి లేదు. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా రంగా గారు అనుచరులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, రావడానికి లేదనేసరికి ఈయనకి కోపం వచ్చింది. అదేంటది మీరు ఎట్లా చెప్తారు, మా నాన్నగారికి సంబంధించిన అభిమానులు వాళ్ళు రావడానికి వీళ్ళు రావడానికి లేదని చెప్పేసి ఆయన బయటకు వచ్చారు. అట్లానే వల్లభనేని వంశీ, కొడాలని వస్తారు ఆయన ఇంటికి, ఆయన స్నేహితులు కాబట్టి.
మీకు చేతనైతే మీకు దమ్ముంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసుకోండి వాళ్ళని అనేది రంగయ్య గారి అభిమానుల యొక్క అభిప్రాయం. చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఏదో రిస్ట్రిక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రచారం, నాని వచ్చాడు వంశీ వచ్చాడు కాబట్టి నాని వంశీ ఆయన ఇంటికి వచ్చి ఫంక్షన్కి వచ్చి అటెండ్ అయితే ఆయనకి మీరు ప్రామిస్ చేసిన మంత్రి పదవి ఇవ్వరు అంటే దాన్ని బూచిగా చూపిస్తారనమాట. అదిగో చూడండి వంగవీటి రాధా ఏవి చేస్తున్నాడు, కొడాల నానితోటి వల్లభనేని వంశీతోటి ఇంకా స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆయన మేము దూరం పెడుతున్నాం అనేటువంటిది ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు. వంగవీటి రాధా గారి మీద ఈ కుట్ర జరుగుతూ ఉంది అనేది ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఆయనకి ఏమి ఇచ్చారు హామీ? మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కావాలనుకుంటే 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. ఆయన వద్దని తర్వాత అశోక్ బాబు గారికి ఇచ్చారు ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘాలు చేసి అశోక్ బాబు గారు. ఆయనకి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా తిరగమని ఆయన వాడుకున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటామన్నారు. బట్ ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీ మీద మాట్లాడకుండా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా ఏం మాట్లాడిస్తారంటే అదిగో నాని వచ్చాడు వంశీ వచ్చాడు. వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ ఉగ్రవాదులా వంశీ నాని? వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారుగా, వాళ్ళేం పాకిస్తాన్ టెర్రరిస్టులు కాదు కదా. సరే మీ పట్ల కొంత అనుచితంగా మాట్లాడిన మాట వాస్తవం. కొంతమంది కేసులు పెట్టారు ఆల్రెడీ. వంశీని 100 రోజుల పైగా జైల్లో ఉంచారు, నాన్నకి ఇబ్బందులు పడ్డాడు. సో నానిని పెట్టలేదు. మరి ఏమన్నా ఒప్పందాలు కుదిరినాయో తెలియదు. మరి పెట్టుకోవచ్చు వాళ్ళని, తప్పు లేదు వాళ్ళు తప్పు చేస్తే ఎవిడెన్స్ ఉంటే. అంతేగాని వాళ్ళిద్దరు స్నేహితులు వచ్చారు ఈయన ఇంటికి వచ్చారు కాబట్టి ఈయన మీద ఏదో పొమ్మలు లేక పొగబెట్టేటువంటి కార్యక్రమం చేయటం, పత్రికల్లో రాపించడం, కొన్ని వెబ్సైట్లో రాపించడం, వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? మీరే పంపించేస్తారు. ఇది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి కుట్ర వంగవీటి రాధా గారి మీద. బట్ ఈయన ఇప్పటికైనా తెలుసుకోవాలి. మరి తెలుసుకుంటారో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా తెలుసుకొని ఒక అడుగు వేయాలి ముందుకి. వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి అశేషమైనటువంటి అభిమాన గణం 2 తెలుగు రాష్ట్రాలు ఈ రోజుకి ఉంది. మరి దాన్ని ఆయన ఎందుకు ఉపయోగించుకోవడో తెలియదు. 2004లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉండి సింగిల్ రూపాయి అవినీతి చేయని నాయకుడు ఆయన. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 60% ఎమ్మెల్యేలు ఎంత దుర్మార్గమైన దోపిడీ చేస్తున్నారు అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ఎమ్మెల్యేలు 60% కూటమి ఎమ్మెల్యేలు దీపావళికి షాపులు పెట్టుకుంటే ఎమ్మెల్యేలకు ఇవ్వాలంట. ప్రతి దాంట్లో ఎమ్మెల్యే మనుషులు వచ్చేసి దందాలు చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారి దగ్గర రిపోర్ట్ ఉంది. అయినా కానీ పాపం వాళ్ళ మాట కూడా ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు. పైకి ఏదో వీళ్ళు బెదిరి పెడదాం అనుకున్నా వాళ్ళు కూడా ఏదో బెదిరినట్టు నటించినా పబ్లిక్ డొమైన్లో వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే పాపం వీళ్ళు పొద్దాక వారి కాపలా గాయలేరు కదా. కాబట్టి ఇక్కడ వంగవీటి రాధా గారి ఎపిసోడ్ అయితే నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారం ఆయన మీద జరుగుతూ ఉంది. పొమ్మల్లాగా పొగబెట్టేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది ఆయన మీద. సో ఒక కొడాలి నానిని వల్లభనేని వంశీ అనేటువంటి వాళ్ళిద్దరిని బూచీగా చూపించి ఆయన ఏదో ఈరోజు నేరస్తుడిగా ఆయన ఏదో తప్పు చేసిన వాళ్ళగా చిత్రీకరించాలనుకుంటే అది చాలా తప్పు. ఆకాశం మీద ఉమ్మితే మన మీద పడుతున్నటువంటి ఒక సామెతను మర్చిపోయినటువంటి కొంతమంది రాజకీయ మేధావులు ఈ విధమైనటువంటి ఒక వ్యూహాన్ని ప్రదర్శించాలనుకోవటం అయితే అది బహుశా అది వారి యొక్క అనాలోచితమైనటువంటి ఆలోచన నిర్ణయం అవుతుంది. కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని ముందుకెళ్తారో లేకపోతే ఈ విధంగా ఆయన మీద ఇష్టానుసారంగా వార్తలు రాపిచ్చి తెర వెనుక నుంచి మరి ఆయన ఏదో చేయాలి, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. ఆయన ఎవరు మీరు కంట్రోల్ చేసే అంతటోళ్ళు ఆయన్ని? జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు ఆయన కంట్రోల్ చేయటం, కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు ఆయన కంట్రోల్ చేయటం. ఆయన మీరు రిస్ట్రిక్ట్ చేస్తారా? ఫలానా వ్యక్తితో మాట్లాడొద్దు అని మీరేమైనా కొనుక్కున్నారేంటి ఆయన్ని? తప్పు కదా ఇది అనేది వంగవీటి మోహన్ రంగయ్య గారి అభిమానుల యొక్క ఆవేదన చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో. చూద్దాం మరి వంగవీటి రాధా గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో.